హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ వైల్డ్ టేల్స్. ఈ మూవీ 2014లో స్పానిష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఒక డిఫరెంట్ మూవీ. ఈ మూవీలో మొత్తం 6 స్టోరీస్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ స్టోరీసే. ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి సంబంధం ఉండదు. వీటినే ఆంథాలజీ మూవీస్ అంటారు. జనరల్గా అప్పుడప్పుడు నా కళ్ళలో చిన్న చిన్న మూవీ స్టోరీస్ వస్తుంటాయి. అబ్బా సూపర్ స్టోరీ, దీన్ని కానీ సినిమా తీస్తే భలే ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేచాక ఆ స్టోరీ పూర్తిగా గుర్తుండదు, సగమే గుర్తుంటుంది. నాకు తెలిసి ఈ మూవీ డైరెక్టర్కి కూడా నాకులాగా కళ్ళలో ఈ స్టోరీస్ వచ్చి ఉంటాయి. అందుకే ఏవి ఫుల్గా ఉండవు. తనకు వచ్చిన కళలనే కథల కింద తీసేసి ఉంటాడు. స్టోరీస్ ఫుల్గా లేకపోతేనే చెప్పినంత వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటే చాలు. అలాంటి 6 స్టోరీసే ఈ మూవీలో ఉంటాయన్నమాట. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీస్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ స్టోరీ. ఓపెనింగ్ సీన్లో ఒక లేడీ ఒక ఫ్లైట్ ఎక్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అలా ట్రావెల్ చేస్తున్న కాసేపటికి ఆమె కో ప్యాసింజర్ ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఏం పని మీద వెళ్తున్నారు అని అడుగుతాడు. నేను ఒక మోడల్ని, ఒక యాడ్ కోసం వెళ్తున్నా. మీరేం చేస్తుంటారు సార్ అని ఆ లేడీ అడుగుతుంది. సారా, కమాన్, సూట్ వేసుకొని బట్ట ఉంటే సార్ అయిపోతానా? నేను ఒక మ్యూజిక్ క్రిటిక్ని అని అతను చెప్తాడు. అవునా, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఒక మ్యూజిషియనే సార్ అని ఆమె చెప్తుంది. ఓకే, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరేంటి అని అతను అడుగుతాడు. పెద్ద ఫేమస్ మ్యూజిషియన్ ఏం కాదులేండి, అతని పేరు గ్యాబ్రియల్ పాస్టర్నాక్ అని ఆమె చెప్తుంది. ఏం పేరు అన్నావు అని అతను మళ్ళీ అడుగుతాడు. గ్యాబ్రియల్ పాస్టర్నాక్ అని ఆమె చెప్తుంది. వాడిని వాడి గర్ల్ ఫ్రెండ్ వా నువ్వు? వాడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిస్తే అసలు నేను మ్యూజిక్ క్రిటిక్ అని కాకుండా వేరేదేదో చెప్పేవాడిని. వాడు చాలాసార్లు వాడు చేసిన మ్యూజిక్ వర్క్ని నాకు సబ్మిట్ చేసేవాడు. పరమ చండాలంగా ఉండేవి వాడి మ్యూజిక్. అందుకే వాడిని అస్తమాన్ని రిజెక్ట్ చేసేవాడిని అని అతను చెప్తాడు. ఓ, ఆ క్రిటిక్ మీరేనా? మీరిచ్చిన రివ్యూస్ విన్నాకే గ్యాబ్రియల్ వారం రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. ఆ టైంలో నేను అతనితో పాటే ఉండేదాన్ని అని ఆమె చెప్తుంది. ఏం చేయమంటావు మరి? వాడి సంగీతం నుంచి జనాలను కాపాడాలంటే అలాగే రివ్యూస్ ఇవ్వాలి. అమ్మో, ఆ మ్యూజిక్ తెలుసుకుంటేనే భయమేస్తుంది. ఫోన్లే, వాడిని వదిలేసి మంచి పని చేసావు. లేదంటే వాడి మ్యూజిక్కి ఈ పాటికి నీకు చెవుల్లో నుంచి రక్తాలు వచ్చి చచ్చిపోయేదానివి అని అతను అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే అతను ముందు సీట్లో కూర్చున్న లేడీ వీళ్ళతో మాట్లాడుతూ, మీరు ఇందాకటి నుంచి గ్యాబ్రియల్ పాస్టర్నాక్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు కదా, ఆ గ్యాబ్రియల్ ఎవరో కాదు, స్కూల్లో నా స్టూడెంటే అని ఆవిడ అంటుంది. ఓ అవునా, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని ఆ లేడీ అంటుంది. ఆ గ్యాబ్రియల్ గాడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు అని ఆవిడ అంటుంది. ఈవిడ ఇలా మాట్లాడుతుంటే ఈమె పక్క సీట్లో ఉన్న వ్యక్తి, ప్రొఫెసర్ ఇగ్నాసియో, మీరు నన్ను గుర్తుపట్టారా? నేను కూడా మీ స్టూడెంట్నే. ఆ గ్యాబ్రియల్ నా ఫ్రెండే. చిన్నప్పుడు నేను తెగ ఏడిపించేవాడిని వాడిని అని అతను అంటాడు. ఇదేం విచిత్రం, అందరికీ గ్యాబ్రియల్ తెలుసు అని ఆ లేడీ అంటుంది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, విచిత్రం కాదు, ఏదో తేడాగా ఉంది అని ఆ మ్యూజిక్ క్రిటిక్ లేచి, ఈ ఫ్లైట్లో ఇంకా ఎంతమందికి ఆ గ్యాబ్రియల్ పాస్టర్నాక్ తెలుసు అని అతను అడుగుతాడు. షాకింగ్గా ఆ ఫ్లైట్లో ఉన్న అందరికీ ఆ గ్యాబ్రియల్ తెలుసు. వాళ్ళందరికీ ఏదో రకంగా గ్యాబ్రియల్తో పరిచయం ఉంది. మీరందరూ ఈ ఫ్లైట్కి టికెట్ కొనుక్కొని వచ్చారా, లేదంటే ఎవరైనా ఇచ్చారా అని అతను అడుగుతాడు. వాళ్ళందరూ కూడా టికెట్ కొనలేదు. గిఫ్ట్ గానో లేదా ఏదో ప్రైజ్ గానో ఆ ఫ్లైట్ టికెట్స్ వాళ్ళకి ఇచ్చారని తెలుస్తుంది. అప్పుడే ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మీరందరూ అనుకుంటున్న ఆ గ్యాబ్రియల్ పాస్టర్నాకే ఈ ఫ్లైట్కి క్యాబిన్ చీఫ్. అంతేకాదు అతను నా ఫ్రెండ్ కూడా. ఇదివరకు నాకు ప్రపోజ్ చేశాడు, నేను అతన్ని రిజెక్ట్ చేశాను. ఇందాకే వాడు కాక్పిట్ దగ్గరికి వెళ్ళి కాఫీ తీసుకుని ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫ్లైట్ పైలట్ స్పృహలో లేడు, డోర్ కూడా లోపల నుంచి లాక్ చేసి ఉంది అని ఆ ఎయిర్ హోస్టెస్ చెప్తుంది. ప్రయాణికులకు విజ్ఞప్తి, కాసేపట్లో నాతో పాటు మీరందరూ ఈ గాల్లో కలిసిపోబోతున్నారు. మీ ప్రయాణం సవ్యంగా జరగాలని ఆశిస్తూ మీ గ్యాబ్రియల్ పాస్టర్నాక్ అని అంటాడు గ్యాబ్రియల్. అప్పుడే ఆ ఫ్లైట్లో ఉన్న గ్యాబ్రియల్కి ఇదివరకు ట్రీట్మెంట్ ఇచ్చిన ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ గ్యాబ్రియల్తో మాట్లాడుతూ, గ్యాబ్రియల్, నువ్వు తప్పు చేస్తున్నావు. నీ జీవితం ఇలా అయిపోవడానికి కారణం మేం కాదు, నీ పేరెంట్స్. వాళ్ళే చిన్నప్పటి నుంచి నిన్ను ప్రెషర్ చేసి ఇలా తయారు చేశారు అని చెప్తాడు. కట్ చేస్తే కింద గ్యాబ్రియల్ పేరెంట్స్ ఇద్దరు ప్రశాంతంగా గార్డెన్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటారు. ఆ గ్యాబ్రియల్ గడు ఆ ఫ్లైట్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ గార్డెన్ దగ్గర ల్యాండ్ చేస్తాడు. దాంతో ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు, గ్యాబ్రియల్ పేరెంట్స్, గ్యాబ్రియల్ అందరూ చనిపోతారు. అక్కడితో ఈ ఫస్ట్ స్టోరీ ఎండ్ అవుద్ది. ఇంకా సెకండ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. నైట్ టైం మంచిగా వర్షం పడుతున్న టైంలో ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్కి వస్తాడు. ఖాళీగా ఈగలు తోలుకుంటున్న రెస్టారెంట్కి రాక ఒక కస్టమర్ రావడంతో వెంటనే ఆ రెస్టారెంట్లో ఉన్న లేడీ, రండి సార్ రండి కూర్చోండి అని అతని దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. అయితే అతన్ని చూడగానే ఆ లేడీ ఫేస్ మాడిపోతుంది. వెంటనే టోన్ మార్చి, ఏం తీసుకుంటారో చెప్తే త్వరగా తెచ్చి తగలబెడతాను అని ఆ లేడీ అంటుంది. అమ్మో, మెనూ చూసి చెప్తే లేట్ అవుద్ది, లేట్ అయితే ఈ అమ్మాయి నన్ను కొట్టేలాగా ఉంది, ఏదో ఒకటి చెప్దాంలే. ఈరోజు మీ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటో ఆ ఫుడ్ తీసుకొచ్చమ్మా అని అతను అంటాడు. సరే అని చెప్పి లేడీ కిచెన్లోకి వచ్చి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకో లేడీ వచ్చి,
ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశాడు కదా, ఫుడ్ ప్రిపేర్ చేయనా అని ఆవిడ అడుగుతుంది. ఆర్డర్ చేశాడు. అతను నాకు తెలుసు. వాడు ఒక పెద్ద రౌడీ. ఇదివరకు అతని దగ్గర మా ఫ్యామిలీ అప్పు తీసుకుంది. ఆ అప్పు కట్టలేదని బలవంతంగా మా ఇల్లు అమ్మేలా చేశాడు. వాడి వల్లే మా ఫాదర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మా ఫాదర్ చనిపోవడంతో వాడు మా అమ్మని లైన్లో పెట్టాలని చూశాడు. అంత నీచుడు వాడు. వాడి వల్లే మేము మా సొంతూరు వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. ఎన్నోసార్లు వాడిని చంపేద్దాం అనుకున్నా అని ఆ లేడీ అంటుంది. మరి చంపే లేటెందుకు? ఇప్పుడు నీకు అవకాశం దొరికింది కదా. వాడు ఆర్డర్ చేసిన ఫుడ్లో మన దగ్గర ఎలకల మందు ఉంది కదా, అది కలిపేసి ఇచ్చేయి. వాడే తిని చచ్చిపోతాడు అని ఆవిడ అంటుంది. ఏంటి పెద్దమ్మా విలన్లాగా మాట్లాడుతున్నావు? నేనేదో కోపంలో అలా చంపేస్తా అన్నా అంతే. నిజంగా చంపేస్తామా ఏంటి అని ఆ లేడీ అంటుంది. ఎక్స్క్యూజ్ మీ అని అతను పిలవడంతో ఆ లేడీ అతని దగ్గరికి వెళ్తుంది. ఇందాక చెప్పిన ఫుడ్ ఆర్డర్తో పాటు ఫ్రైడ్ ఎగ్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకొచ్చాయి. ఇవి తిన్నాక ఇంకా ఆకలేస్తే మళ్ళీ ఆర్డర్ ఇస్తాను అని అతను అంటాడు. మర్చిపోయా, డైట్ కోక్ కూడా తీసుకొచ్చాయి అని అతను అంటాడు. ఛీ, వీడికి ఫుడ్ సర్వ్ చేస్తా అని ఎప్పుడూ అనుకోలేదు అని విసుక్కుంటూ ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్తుంది ఆ లేడీ. నా మాట విని మందు కలిపే అని ఆవిడ అంటుంది. పెద్దమ్మ నీకు పిచ్చెక్కిందా? ఇద్దరం జైలుకి పోతాం, పోయి ఫుడ్ రెడీ చేయి, ఇవేం వద్దు అని చెప్పి ఆ లేడీ అంటుంది. పాప ఇలా రామా ఒకసారి అని మళ్ళీ అతను ఈ లేడీని పిలిచి, నా దగ్గర ఈ 2 యాడ్స్ ఉన్నాయి, ఇందులో ఏ యాడ్ బాగుందో చెప్పు అని అతను ఆ అమ్మాయిని అడుగుతాడు. ఆమె అవి చూసి రెండిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడు, జైలుకి వెళ్ళడం ఏం పర్లేదు, ఫ్రీగా ఫుడ్ పెడతారు, ఒక రూమ్ ఇస్తారు. నీ టైం బాగుంటే అక్కడ ఉన్న ఖైదీలు నీకు ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళతో నువ్వు రోజు ప్యాకెట్ ఆడుకోవచ్చు. కాబట్టి నా మాట విని మందు కలిపే అని ఆవిడ అంటుంది. ఏంటి జైలు గురించి అంత బాగా చెప్తున్నావు? కొంపతీసి నువ్వు జైల్లో ఉండొచ్చావా ఏంటి అని ఆ లేడీ అడుగుతుంది. ఉన్నాను, ఇక్కడ కన్నా అక్కడే చాలా బాగుంటుంది తెలుసా అని ఆవిడ అంటుంది. కాసేపటి తర్వాత ఫుడ్ తీసుకువచ్చి అతనికి ఇస్తుంది ఈమె. తర్వాత సింక్లో చూస్తే అక్కడ ఆ ఎలకల మందు డబ్బా ఉంటుంది. ఏంటి మందు కలిపేశావా అని ఆ లేడీ అడుగుతుంది. కలపక చెప్పా కదా, ఇలాంటి రౌడీలకి ఇలాగే చెయ్యాలి, అయినా నువ్వేం చూడనట్టు యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు అని ఆవిడ అడుగుతుంది. నీ మెంటల్, చెప్పా కదా కలపద్దని, ఇప్పుడు వాడు చేస్తే నీతో పాటు నన్ను అరెస్ట్ చేస్తారు అని ఆ లేడీ అంటుంది. కంగారు పడకు, నేనే ఫుడ్ ప్రిపేర్ చేశానని, అనుకోకుండా అందులో ఆ ఎలకల మందు పడిందని పోలీసులకి చెప్తానులే, నీకేం ఇబ్బంది ఉండదు అని ఆవిడ అంటుంది. అయ్యయ్యో, నా వల్ల ఒక మనిషి చనిపోతున్నాడే అని చెప్పి ఆ లేడీ బాధపడుతుంది. అయితే అప్పుడే ఆ రెస్టారెంట్కి అతని కొడుకు కూడా వస్తాడు. అతను మళ్ళీ ఆ లేడీని పిలిచి ఇంకో డ్రింక్ ఆర్డర్ చేస్తాడు. ఫుడ్ చల్లగా అయిపోయిందేమో, నేను వెయిట్ చేసి తీసుకువస్తాను అని ఆ లేడీ ఆ ఫుడ్ని తీసుకువెళ్తుంటే, నేను చెప్పానా ఫుడ్ చల్లగా ఉందని, ప్లేట్ అక్కడ పెట్టి డ్రింక్ పట్టరా చాలు అని అతను అంటాడు. వెంటనే ఆ లేడీ లోపలికి వెళ్ళి, నీ వల్లే చూడు, పాపం ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఫుడ్ తింటున్నాడు, ఆ అబ్బాయికి ఏమైనా జరిగితే అని ఆ లేడీ అంటుంది. జరిగితే జరగనే, అయినా రౌడీ గడుకు ఇంకా పెద్ద రౌడీ అవుతాడు తప్ప పోలీసుడు అవుతాడా? మొత్తం ఫ్యామిలీనే లేపేస్తా, ఓ పని అయిపోద్ది అని ఆవిడ అంటుంది. పెద్దమ్మ, నువ్వెంత సైకో అని ఇప్పటివరకు నాకు తెలియదే అని ఆ లేడీ అంటుంది. చాలు, ఇంక జరిగింది చాలు అని చెప్పి మేము వెళ్ళి ఆ ఫుడ్ని తీసేస్తుంటే, ఆ ఫుడ్ తిన్న ఆ కుర్రాడికి, నాన్న ఫుడ్ ఏదో తేడాగా ఉందేంటి అని అంటాడు. ఈమె ఆ ఫుడ్ని తీసేస్తుంటే, ఓయ్ ప్లేట్ ఎందుకు తీసేస్తున్నావు, నేను తింటున్నాను కదా అని అతను అంటాడు. ఇంకెంత తింటావు రా సన్నాసి అని ఆ ఫుడ్ని తీసి అతని ముఖాన్ని కొడుతుంది. ఎంత ధైర్యమే నీకు, నా ముఖం మీద ఫుడ్ విసురుతావా అని వాడు ఆ లేడీ జుట్టు పట్టుకొని కొడుతుంటే, వెనక నుంచి పెద్దమ్మ వచ్చి కత్తితో అతన్ని పొడిచి చంపేస్తుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడు. అదంతా చూసి ఆ కుర్రాడు షాక్ అయిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్ పోలీసులు వచ్చి పెద్దమ్మని అరెస్ట్ చేస్తారు. అతని శవాన్ని తీసుకుపోతారు. అక్కడితో సెకండ్ స్టోరీ ఎండ్ అవుద్ది. ఇక మూడో స్టోరీ మొదలెడదాం. ఒక హైవే పైన మంచి ఆడి కారులో ఒక వ్యక్తి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తుండగా తన ముందు ఒక కారు వెళ్తూ ఉంటుంది. ఆ కారు స్లోగా వెళ్తుంటుంది. వెనక నుంచి ఇతను సిగ్నల్ ఇచ్చిన ఆ ముందు కారులో ఉన్నవాడు తప్పుకోడు. వాడు వెళ్ళడు, ఇతన్ని వెళ్ళనివ్వడు. ఏంట్రా వీడు ఎదవ డ్రైవింగ్ వీడుని అని ఇతను తిట్టుకుంటాడు. అంతలో వాడు సైడ్ ఇవ్వడంతో ఇతను ముందుకొచ్చి, రై పంది పెరల్లోడా, సిగ్నల్ ఇస్తుంటే సైడ్కి వెళ్ళాలని తెలియదేంట్రా అని చెప్పి వాడు వేలు చూపించి అక్కడి నుంచి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతాడు. ఈడు ఈ డొక్కు కారు వేసుకొని ఎట్లా రోడ్డు మీదకి వస్తారా అని అనుకుంటూ డ్రైవ్ చేస్తాడు. అంతలో సడన్గా ఇతని కార్ టైర్ ప్యాచ్ పడి కారు ఆగిపోతుంది. ఛీ, ఇవాళ పొద్దున్న లేచి ఎవరి ముఖం చూశాను అని అనుకుంటా కారులో ఉన్న ఇంకో టైర్ని తీసి ఆ కార్కి ఫిక్స్ చేస్తుంటాడు. అంతలో ఇందాక ఇతను తిట్టిన కారు అతను అటు సైడ్ వస్తుంటాడు. అతన్ని చూసి వెంటనే ఇతను తన కారు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. యారా కారు ఆగిపోయిందా, నన్ను చూడగానే భయంతో లోపలికి వెళ్ళి దాక్కున్నావా అని అతను అడుగుతాడు. నీకెందుగా, వెళ్ళి నీ పని చూసుకో అని ఇతను అంటాడు. వాడు తన కార్ని ఇతని కారు ముందుకు తీసుకువచ్చి ఇతని కారుకి డాష్ ఇచ్చి ఆపుతాడు. తర్వాత వాడు కారు దిగి, ఇందాకేదో వాగే వెంట్రా అని అడుగుతాడు. ఇదిగో ఇందాక జరిగిన దానికి సారీ, గొడవ చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇతను అంటాడు. సారీ
అని చెప్పి పక్కన ఉన్న రాడ్ తీసుకొని అతను కారు అద్దాన్ని పగలగొడుతూ సారీరా నీకు కూడా అని చెప్పి అతను కారు అద్దాన్ని పగలగొడుతుంటాడు. వీడికి ఇలా కాదు అని చెప్పి పోలీసులకు కాల్ చేస్తాడు లోపల ఉన్న అతను. అయిపోయిందా, పోలీసులకు కాల్ చేసావా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను, ఇందాకేమన్నావురా పందిపెర్రలోడా అని చెప్పి వాడు ఫ్యాన్ తిప్పి 1, 2 కూడా వాడి కారు ముందే కానిచ్చేస్తాడు. రే 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 కొత్త కారురా ఇది అని చెప్పి వీడు లోపల గింజుకుంటాడు. పోయి వాష్ చేసుకోరా అని చెప్పి వాడు కారు దిగి వెళ్ళిపోతుంటాడు. నా కొడక నా కారునే పెంట చేస్తావరా అని చెప్పి వీడు తన కారుతో వాడి కారుని ముందుకు తోసేస్తాడు. అక్కడున్న బ్రిడ్జ్ పక్కన గ్యాప్ ఉండడంతో వాడి కారు కిందకు పడిపోతుంది. సచ్చాడు చెత్తెదవా అని అనుకుని వీడు కారు దిగి మళ్ళీ తన కార్ టైర్ని ఫిక్స్ చేస్తుంటే కింద పడినోడు ఆ కారులో నుంచి బయటకు వచ్చి ఇతను కొట్టడానికి పైకి వస్తుంటాడు. అది గమనించి వాడు కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ముందుకు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోవచ్చు కదా, ఆహా మళ్ళీ కారు వెనక్కి తిప్పి వాడిని చంపేయడానికి వెనక్కి వస్తాడు. కారుతో వాడిని తొక్కించేద్దాం అనుకుని వాడు వెనకే వెళ్తాడు. అంతలో వాడి కార్ టైర్ ఊడిపోవడంతో వాడి కారు కూడా ఆ బ్రిడ్జ్ పక్కనే పడిపోతుంది. లోపల ఎయిర్ బ్యాగ్ ఉండడంతో వీడు బ్రతికిపోతాడు. అయితే ఆ గుండెగాడు మాత్రం వీడిని వదలడు. డిక్కీలో నుంచి వీడి కారు లోపలికి వచ్చి వీడితో ఫైట్ చేస్తాడు. అలా వీళ్ళ మధ్య ఫైట్ జరుగుద్ది. ఇద్దరు అదవలకి ఈగో ఎక్కువైపోయి చేస్తున్న పిచ్చి పని ఇది. ఈ గుండుగాడు వాడిని కొట్టి ఆ కార్ సీట్ బెల్ట్తోనే వాడికి ఉరేస్తాడు. తర్వాత వాడు ఆ కార్ని తగలబెట్టడానికి వాడి షర్ట్ని చింపి దాన్ని పెట్రోల్ ట్యాంక్లో పెట్టి నిప్పంటిస్తాడు. తర్వాత తాపీగా ఆ గుండుగాడు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే వీడికి అప్పుడే స్పృహ వచ్చి వాడు కాలు పట్టుకొని ఆపేస్తాడు. అప్పుడే ఇందాక వాడు పోలీసులకు కాల్ చేశాడు కదా, అందుకే ఒక పోలీస్ ఆఫీసర్ అటు సైడ్ వస్తాడు. అతను అలా రావడంతోనే కింద ఉన్న కారు పేలిపోద్ది. ఆ ఇద్దరు జంటగా ఆ కారులోనే సవాలైపోతారు. అది చూసిన పోలీసులు ఇద్దరు లవర్స్ ఏమో వీళ్ళు అని అనుకుంటారు. అక్కడితో ఈ 3వ స్టోరీ ఎండ్ అవుద్ది. ఇక 4వ స్టోరీ స్టార్ట్ చేద్దాం. సైమన్ అనే అతను ఒక పాత ఫ్యాక్టరీలో బాంబ్స్ అవి ఫిక్స్ చేసి ఆ బిల్డింగ్ని సక్సెస్ఫుల్గా కూలుస్తాడు. ఇతను ఒక ఇంజనీర్ అన్నమాట. అతని వర్క్ అదే. అతను వర్క్ ఫినిష్ చేసుకుని ఆ రోజు తన కూతురు బర్త్డే అవడంతో కేక్ తీసుకురావడానికి ఒక బేకరీకి వెళ్తాడు. బయట కారు పార్క్ చేసి బేకరీ లోపలికి వెళ్ళి కేక్ తీసుకుని బయటకు వస్తే అక్కడ బయట పార్క్ చేసిన తన కారు ఉండదు. తను పార్క్ చేసిన కార్ ప్లేస్ దగ్గరే ఒక నోటీస్ ఉంటుంది. నో పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసినందుకు కారు తీసుకుపోతున్నాం, వచ్చి ఫైన్ కట్టి మా కారు తీసుకుపోండి అని అందులో ఉంటుంది. బర్త్డే పార్టీకి టైం అయిపోతుందంటే మధ్యలో వెళ్ళుకోవాలంటరా అని చిరాకుపడి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లైన్లో నించుంటాడు. తన నెంబర్ వచ్చాక వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే మీ కార్ నెంబర్ చెప్పండి అని అతను అడుగుతాడు. సైమన్ తన కార్ డీటెయిల్స్ ఇచ్చాక మీ ఫైన్ 490 కట్టేసి రిసిప్ట్ తీసుకోండి అని అతను అంటాడు. సార్ ఒక విషయం అర్థం కాలేదు, నేను కార్ పార్క్ చేసిన చోట అది నో పార్కింగ్ ప్లేస్ అని తెలియడానికి అక్కడ ఎలాంటి సైన్ బోర్డు లేదు, అది లేకపోవడంతోనే నేను అక్కడ కార్ పార్క్ చేశాను అని సైమన్ అంటాడు. అయ్యో అవునా, కానీ మేమేం చేయలేం సార్, ఫైన్ కట్టండి, కార్ తీసుకువెళ్ళండి, మీరు కావాలంటే రేపు కంప్లైంట్ ఇచ్చుకోండి అని అతను అంటాడు. ఏంటి కామెడీయా, ₹1 కూడా కట్టను, నా కారు నాకు వెనక్కి కావాలి, అది కాకుండా తప్పు చేసినందుకు మీరే నాకు సారీ చెప్పాలి అని సైమన్ అంటాడు. ఏంటి సార్ నన్ను కామెడీ చేయొద్దని మీరు కామెడీ చేస్తున్నారు, ఫైన్ కట్టకపోతే కారు ఎక్కడి నుంచి కదలదు కూడా, కాబట్టి ఫైన్ కట్టేయండి సార్ అని అతను అంటాడు. ఇదిగో బాబు, మీరు త్వరగా కడితే తర్వాత మేము కూడా కట్టి కారు తీసుకువెళ్ళాలి అని వెనకాతల వాళ్ళు గోల్ చేస్తుంటే జనాలు అలాగే ఉంటే ఇంక వీళ్ళు కూడా అలాగే లాగుతారులే అని అనుకుని డబ్బులు కట్టి కారు తీసుకుని వెళ్ళిపోతాడు సైమన్. బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది. కేక్ లేకుండానే తన కూతురు బర్త్డే జరిగిపోద్ది. సైమన్ వైఫ్ అతనిపై కోపంగా ఉంటుంది. కేక్ తెచ్చాను కదా, మళ్ళీ కట్ చేయొచ్చు కదా అని సైమన్ అడిగితే ఒక బంజే కట్ చేసుకొని నువ్వే తినే అని అతని వైఫ్ అంటుంది. సైమన్ ఇంటికి వచ్చేసరికి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత సైమన్ బయట జరిగిందంతా తన వైఫ్కి చెప్తాడు. వాళ్ళు కారు తీసుకుంటే నువ్వు క్యాబ్లో వచ్చేయాల్సింది కదా, ఇక్కడ నీ కూతురు బర్త్డే జరుగుతుంది కదా, వాళ్ళతో ఎందుకు గొడవ పడ్డాం అని ఆవిడ అడుగుతుంది. నీకు అర్థమవుతుందా, వాళ్ళు తప్పు చేసి నా దగ్గర డబ్బులు దుబ్బేశారు, నా కోపం రాదా, అందుకే అడిగాను అని సైమన్ అంటాడు. ఈ ఒక్కసారే కాదులే, నువ్వు ప్రతిసారి ఇలాగే ఏదో కహానీ చెప్తుంటావు, అసలు విషయం ఏంటంటే నీకు ఫ్యామిలీ కన్నా బయట పనులే ఎక్కువైపోయాయి అని ఆవిడ అంటుంది. నేను నీతో విసిగిపోయా, ఇంక నీతో ఉండడం కష్టం అని ఆవిడ అంటుంది. అంటే ఏంటి, నన్ను వదిలేస్తావా అని సైమన్ అడిగితే అదే కాదు నేను చెప్తున్నా అని ఆవిడ అంటుంది. నెక్స్ట్ రోజు సైమన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ వాడు ఇంకా దారుణంగా మాట్లాడతాడు. యాక్చువల్గా ఫైన్ ఇంకా పెంచాలి, ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చాం, అండ్ ఇది గవర్నమెంట్ రూల్, మీరు గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడలేరు అని అతను అంటాడు. ఇదేం అన్యాయం సార్ అని సైమన్ అడుగుతాడు. అన్యాయమా, ఇప్పుడు మీరు ఒకరిని హత్య చేసి అయ్యో మర్డర్ చేస్తే అరెస్ట్ చేస్తారని నాకు తెలియదే, దయచేసి నన్ను వదిలేయండి అని అంటే కోర్టు మిమ్మల్ని వదిలేస్తుందా, వదలదు కదా, ఇది అలాంటిదే, మీకు రూల్ తెలియకపోతే మాదా తప్పు కాదు కదా, కాబట్టి ఫైన్ కట్టండి అని అతను అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, బుర్ర ఉందా లేదా
అక్కడ సైన్ బోర్డు లేదురా అంటే దాని గురించి చెప్పకుండా ఫైన్ కట్టండి అంటావేంటి? నో పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టానని ఫైన్ కట్టించుకున్నారు, ఓకే, మరి అక్కడ ఉండాల్సిన సైన్ బోర్డు ఎందుకు లేదు? దానికి సమాధానం చెప్పండి అని సైమన్ సీరియస్ అవుతాడు. అలా గొడవ పెద్దదవుతుంది. సైమన్ అక్కడ ఉన్న అద్దం బదలు కొడుతుంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అతన్ని ఆపుతారు. తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు. అఫ్కోర్స్ సైమన్ని మళ్ళీ రిలీజ్ చేస్తారనుకోండి. అయితే ఈ గొడవ మీడియాలో హైలైట్ అవ్వడం, న్యూస్ పేపర్లో రావడంతో అతని ఉద్యోగం పోతుంది. కరెక్ట్గా అతని వైఫ్ సైమన్కి డైవర్స్ ఇచ్చే టైంలో సైమన్కి ఉద్యోగం లేకపోవడంతో వాళ్ళ పాప సైమన్ దగ్గర కాకుండా అతని వైఫ్ దగ్గర ఉండాలని సైమన్ వైఫ్ తరపు వాదించే లాయర్ అంటుంది. ఏంటి, ఇన్నేళ్ళుగా నేను జాబ్ చేస్తూ నా ఫ్యామిలీని పోషించుకున్నాను, అది మీకు కనిపించలేదా? ఈ ఒక్క నెల నాకు జాబ్ లేదని, నా వైఫ్కి జాబ్ ఉందని నా పాప నా దగ్గర ఉండాలంటారా? ఇదెక్కడ లాజిక్ మేడం అని సైమన్ అక్కడున్న జడ్జిని అడుగుతారు. అదొక్కటే కాదు, ఈయన చాలా వైలెంట్ కూడా, కావాలంటే పేపర్లోని టీవీలోని ఈయన చేసిన పనులు చూడొచ్చు అని ఆ లాయర్ అంటుంది. అలా సైమన్ ఉద్యోగం పోతుంది. అతని వైఫ్ అండ్ కూతురు కూడా అతను వదిలేసి వెళ్ళిపోతారు. సైమన్ మళ్ళీ ఉద్యోగాల కోసం బయట ట్రై చేస్తాడు. ఇలా ఉండగా మళ్ళీ అతని కార్ని ఆ పార్కింగ్ వాళ్ళు తీసుకుపోతారు. సేమ్ అదే రీజన్తో సైమన్కి ఇంకా పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఈసారి తన కోపాన్ని చాలా పద్ధతిగా చూపిస్తాడు. ఏటీఎంలోకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వస్తాడు. వెళ్ళి ఫైన్ కట్టి కారు విడిపించుకుంటాడు. ఆ రోజు నైట్కి తన కారు డిక్కీలో తను తయారు చేసిన ఒక బాంబుని పెడతాడు. నెక్స్ట్ రోజు తన కార్ని ఒక నో పార్కింగ్ ఏరియాలో పెట్టి వెళ్ళి రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ తింటాడు. ఎప్పట్లాగే వాళ్ళు వచ్చి ఆ కార్ని ఎత్తుకుపోయి తమ ప్లేస్లో పెడతారు. అంతే, కారు పేలిపోద్ది. అక్కడున్న వాళ్ళ ఆఫీస్ షెడ్ ఎగిరిపోద్ది. ఈ దెబ్బతో సైమన్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఆ పార్కింగ్ కంపెనీ వల్ల చాలామంది సైమన్ లాగే ఇబ్బంది పడడంతో వాళ్ళందరూ సైమన్కి సపోర్ట్గా ఉంటారు. జనాల్లో సైమన్ క్రేజ్ పెరిగిపోద్ది. దాంతో సైమన్ జైల్లో ఉన్నా సరే తన వైఫ్ అండ్ కూతురు జైలుకి వచ్చి మరీ సైమన్ బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. అక్కడితో ఈ 4th స్టోరీ కంప్లీట్ అవుద్ది. ఇక 5th స్టోరీ మొదలెడదాం. శాంటియాగో అనే కుర్రాడు ఎర్లీ మార్నింగే తన ఇంటికి వచ్చి భయంతో పడుకున్న తన పేరెంట్స్ని నిద్రలేపుతాడు. ఏంట్రా ఏమైంది అని శాంటియాగో వాళ్ళ అమ్మ అడుగుతుంది. కట్ చేస్తా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ వస్తాడు. శాంటియాగో అమ్మ మాట్లాడుతూ మా వాడు జైలుకి వెళ్ళాడు కదా అని ఆవిడ కంగారుగా అడుగుతుంది. ఏమో తెలీదు, నేను మ్యాక్సిమం ట్రై చేస్తానులేండి అని ఆ లాయర్ అంటాడు. టీవీలో ఒక యాక్సిడెంట్ కేసు గురించి చెప్తారు. ఎర్లీ మార్నింగే ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్న ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని యాక్సిడెంట్ చేసి చంపేశాడని పోలీసులు ఆ కార్ని ఆ వ్యక్తిని వెతికే పనిలో ఉన్నారని చెప్తారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆ యాక్సిడెంట్ చేసింది ఈ శాంటియాగోనే. శాంటియాగో ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. యారా బుర్ర తక్కువ అదవా, తాగేసి నడిపావా లేక డ్రైవింగే రాదా? ఇంకా నయం అక్కడున్న వాళ్ళు నీ కార్ నెంబర్ చూడలేదు, లేదంటే ఈ పాటికి నువ్వు జైల్లో ఉండేవాడివి. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ కార్ ఏంటని ట్రేస్ చేసే పనిలో ఉంటారు. శాంటియాగో ఫాదర్ మెరీసియా వాళ్ళ లాయర్తో మాట్లాడుతూ ఈ కేసు నుంచి మా వాడిని ఎలాగైనా నువ్వే గట్టెక్కించాలి, ఆ కార్ నా పేరు మీద ఉంది అని అతను అంటాడు. కారులో నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయం నువ్వు వేరే ఎవరికైనా చెప్పావా అని ఆ లాయర్ శాంటియాగోని అడిగితే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, కారులో నేను ఒక్కడనే ఉన్నాను అని శాంటియాగో చెప్తాడు. తర్వాత శాంటియాగో ఫాదర్ మెరీసియా అండ్ ఆ లాయర్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే జాస్ అనే వర్కర్ని పిలిపించి ఇదిగో నీకు ఒక $5 lakh మనీ ఇస్తాం, ఇది నీ లైఫ్లో నువ్వు ఎప్పటికీ సంపాదించలేని అమౌంట్, ఈ డబ్బుతో నీ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోతుంది. కాకపోతే దీనికి బదులు నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి, మా అబ్బాయి శాంటియాగోకు బదులు నువ్వు జైలుకి వెళ్ళాలి. లాస్ట్ నైట్ నా కార్ని తీసుకువెళ్ళింది నువ్వేనని, ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వేనని ఒప్పుకోవాలి అని వీళ్ళు జాస్ని అడుగుతారు. జాస్ బాగా ఆలోచించి ఆ డీల్కి ఒప్పుకుంటాడు. తర్వాత వీళ్ళు కార్ స్టీరింగ్ పై ఉన్న శాంటియాగో ఫింగర్ ప్రింట్స్ని తుడిచేసి జాస్ని ఆ కార్లో కూర్చొని స్టీరింగ్ పట్టుకోమని చెప్తారు. వీళ్ళు చెప్పినట్టే అతను చేస్తాడు. సో వీళ్ళు అలా ఎవిడెన్స్ని కూడా మార్చేస్తారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తీసేస్తారు. జాస్కి లేట్గా మందిచ్చి నువ్వు పోలీసులకి ఏం చెప్తావంటే రాత్రి కొంచెం మందేసి కార్ టైర్లో గాలి కొట్టిద్దామని చెప్పి కార్ కీస్ తన దగ్గరే ఉండడంతో సరదాగా ఒక రౌండ్ వేసి వద్దామని అనుకున్నా, ఎలాగో మా ఓనర్ నిద్రపోతున్నాడు కాబట్టి కార్ తీసుకుని వెళ్ళా, అలా బయటికి వెళ్దాం అనుకున్నా, అంతలోనే అనుకోకుండా ఈ యాక్సిడెంట్ జరిగిపోయింది అని పోలీసులకు చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటా అని ఆ లాయర్ జాస్కి చెప్తాడు. జాస్ అందుకు ఒప్పుకుంటాడు. శాంటియాగో అండ్ వాళ్ళ అమ్మని తన కారులో అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు ఆ లాయర్. అయితే వీళ్ళు వెళ్ళిపోతుండగానే వాళ్ళ ఇంటికి పోలీసులు వస్తారు. దాంతో వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటారు. గవర్నమెంట్ తరపు వాదించే ప్రాసిక్యూటర్ లాయర్ వచ్చి వీళ్ళని ఎంక్వైరీ చేస్తాడు. ఇందాక ఆ లాయర్ చెప్తాడు కదా, సేమ్ అదే స్టోరీ జాస్ ఆ ప్రాసిక్యూటర్ లాయర్కి చెప్తాడు. అయితే వీళ్ళు చెప్పింది ఏది నమ్మబుద్ధిగా లేదని ఆ ప్రాసిక్యూటర్కి అర్థమవుతుంది. తర్వాత ఆ కార్ని చెక్ చేస్తాడు. ఆ కార్లో ఉన్న అద్దం పొజిషన్ని చూసి ఇది బాగా హైట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ అద్దాన్ని ఆ పొజిషన్లో పెట్టుకుంటారు. జాస్ అంత పెద్ద హైట్ కాదు కాబట్టి మేబీ ఆ కార్ని వేరే ఎవరైనా డ్రైవ్ చేసి ఉంటారని ఆ లాయర్ చెప్తాడు. అదే విషయం వాళ్ళని అడిగితే ఇంక ఈ ప్రాసిక్యూటర్ దగ్గర నిజం దాచడం వేస్ట్,
మనం మనీ ఇచ్చి ఇతనితో సెటిల్ చేసుకుందాం అని లాయర్ శాంటియాగో ఫాదర్ మెరీసియాతో చెప్తాడు. మెరీసియా అందుకు ఒప్పుకుంటాడు. తర్వాత ఆ ప్రాసిక్యూటర్కి మొత్తం నిజం చెప్పి ఒప్పిస్తాడు ఈ శాంటియాగో లాయర్. వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నాక ఈ లాయర్ వచ్చి అతను మనం చెప్పిన దానికి ఒప్పుకున్నాడు, కాకపోతే డబ్బు అడుగుతున్నాడు అని ఆ లాయర్ అంటాడు. ఎంత అడిగాడు అని మెరీసియా అడుగుతాడు. $1 million అని ఇతను చెప్తాడు. ఏంటి $1 million అని ఇతను షాక్ అవుతాడు. కమాన్, ఇప్పుడు మీరు బేరాలు ఆడే పొజిషన్లో లేరు. మీ కొడుకు జైలుకి వెళ్ళకూడదంటే వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సిందే అని ఈ లాయర్ అంటాడు. నువ్వు చెప్పింది కరెక్టే గానీ ఇందాక జాస్కి $500,000 మనీ ఇస్తా అన్నా, ఇప్పుడు ఇంకో $1 million నా దగ్గర అంత క్యాష్ ఉందో లేదో అని ఇతను ఆలోచిస్తాడు. అదేంటి అలా అంటారు, మీకు చెప్పిన అమౌంట్లో ఇంకా నా ఫీజు కూడా కలపలేదు అని ఈ లాయర్ అంటాడు. ఏంటి నీ ఫీజు కూడానా? మళ్ళీ అదొకటి ఉన్నదా? అయినా ఎవ్రీ ఇయర్ నీకు నీ ఫర్మ్కి కావాల్సినంత డబ్బు ఇస్తుంటాం కదా, మళ్ళీ సపరేట్గా ఈ ఛార్జీలు ఎందుకు అని మెరీసియా అడుగుతాడు. సార్, ఇది ఫీజు కాదు, మీరు మర్చిపోతున్నారు. ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది అంటే లెక్క ప్రకారం 2 చెప్పాడు మీ అబ్బాయి. ఇదంతా నేను కవర్ చేయాలి అంటే మరి దానికి నాకు కూడా ఖర్చు అవుతుంది కదా, ఆలోచించండి. ఇప్పుడు మీకు హెల్ప్ చేయడం వల్ల నేను కూడా రిస్క్లో పడ్డా, మరి ఆ రిస్క్కి కొంతైనా మనీ తీసుకోవాలి కదా అని లాయర్ అంటాడు. కొంత అంటే ఎంత అని మెరీసియా అడుగుతాడు. నాకు కూడా $500,000 మనీ కావాలి అని లాయర్ అడుగుతాడు. నీకు కూడా $500,000 అంటే మొత్తం కలిపి $2 million వదిలిపోతుందన్నమాట. సరే కానివ్వండి అని మెరీసియా అంటాడు. అంతలో జాస్ వచ్చి, సార్ ఇందాక మీరు మాట్లాడుకున్నది విన్నాను, నాకు ఇంకో చిన్న రిక్వెస్ట్ ఉంది. నాకు ఇస్తానన్న ఆ $500,000తో పాటు సిటీలో ఒక మంచి అపార్ట్మెంట్ కూడా కావాలి. అప్పుడే నేను ఈ డీల్కి ఒప్పుకుంటా, లేదంటే లేదు అని జాస్ అంటాడు. వారిని బావిలో నీళ్ళు తోడినట్టు సమయం చూసి మొత్తం నా దగ్గర ఉన్న డబ్బంతా తోడేస్తున్నారు కదరా అని చెప్పి మెరీసియా అంటాడు. తర్వాత వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతని ఇంటి ముందే మీడియా అండ్ జనాలు గోల్ చేస్తూ ఉంటారు. మన మధ్య డీల్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని ఆ ప్రాసిక్యూటర్ అంటాడు. అంతలో శాంటియాగో వచ్చి, నా కోసం ఎవరు జైలుకి వెళ్ళక్కర్లేదు, నేనే వెళ్తాను. అన్యాయంగా నా వల్ల ఒక లేడీ చనిపోయింది, ఆ శిక్ష నాకే పడాలి అని గొడవ చేస్తాడు. బాబు శాంటియాగో, నేను వెళ్తా అంటున్నా కదమ్మా జైలుకి, నువ్వు కామ్గా వెళ్ళి కూర్చో అని జాస్ అంటాడు. డబ్బు కోసం ఏదైనా ఒప్పుకుంటారా మీరు అని మెరీసియా అనుకుంటాడు. ఓకే, నాకు ముందుగా మీరు $30,000 క్యాష్ ఇవ్వండి అని ఆ ప్రాసిక్యూటర్ శాంటియాగో ఫాదర్ని అడుగుతాడు. ఏంటి మళ్ళీ $30,000 ఏంటి, ఇదొక ఎక్స్ట్రా మనీయా? ఒక పని చేయి, నీకు ఇస్తానన్నా ఆ $1 million ఈ అమౌంట్ కట్ చేసి ఇస్తా, అది ఓకేనా అని మెరీసియా అంటాడు. ఏంటి నాకు $1 million ఇస్తానన్నారా అని ఆ ప్రాసిక్యూటర్ షాక్ అవుతాడు. అవును, మీరే అడిగారంట కదా, మా లాయర్ చెప్పాడు అని మెరీసియా ఆ లాయర్ వంక చూస్తాడు. అవును, ఆ $30,000 మీకు ఇస్తామన్నా $1 million కట్ చేసుకోండి అని ఆ లాయర్ అంటాడు. అది చూశాక మెరీసియాకి మొత్తం విషయం అర్థమవుతుంది. ఆ $1 million అడిగింది ఆ ప్రాసిక్యూటర్ కాదు, తన లాయరే అని. ఈ కేసును అడ్డం పెట్టుకుని తన లాయరు అండ్ అలాగే తన సర్వెంట్ తన దగ్గర ఉన్న మనీ అంతా తోడేస్తున్నారని. దాంతో మెరీసియా మనసు మార్చుకొని, అసలు ఆ డీలు వద్దు ఏం వద్దు, నా కొడుకు శాంటియాగోనే జైలుకి వెళ్తాడులే, శాంటియాగో ఇందాక జైలుకి వెళ్తానన్నావు కదా వెళ్ళు అని చెప్పి మెరీసియా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత మళ్ళీ ఆ లాయర్ అండ్ మెరీసియా వైఫ్ వచ్చి మెరీసియాకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. ఏం అవసరం లేదు, నా కొడుకు జైలుకి పోతాడు, వీళ్ళకి ఇచ్చే మనీ ఏదో ఆ విక్టిమ్ ఫ్యామిలీకి ఇచ్చేస్తాను, అదే కరెక్ట్ కూడా అని మెరీసియా అంటాడు. అయితే మెరీసియా వైఫ్ మళ్ళీ ఆ లాయర్తో మాట్లాడి ఫైనల్గా ఒక డీల్కి ఒప్పిస్తుంది. జాస్ ఆ $500,000 ఒప్పుకుంటాడు, అపార్ట్మెంట్ ఇవ్వక్కర్లేదు. అండ్ అలాగే ఇంకో $500,000 ఇద్దరు లాయర్స్ని షేర్ చేసుకోమని డీల్కి ఒప్పిస్తుంది. ఆ డీల్కి మెరీసియా కూడా ఒప్పుకుంటాడు. దాంతో జాస్ని అరెస్ట్ చేసి తీసుకుపోతారు. శాంటియాగో ఇంటి దగ్గరే ఉంటాడు. అయితే జాస్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే చనిపోయిన ఆ ప్రెగ్నెంట్ లేడీ హస్బెండ్ వచ్చి జాస్ని సుత్తితో కొట్టి చంపేస్తాడు. అక్కడతో ఈ స్టోరీ కూడా ఎండ్ అవుద్ది. ఇక 6వ స్టోరీ ఆరంభిద్దాం. ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో ఒక మ్యారేజ్ పార్టీ జరుగుతుంది. కొత్తగా మ్యారేజ్ చేసుకున్న రొమీనా అండ్ ఏరియల్ పార్టీకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఉన్న అందరూ ఫుల్ పార్టీ మూడ్లో ఉంటారు. మంచిగా డ్యాన్స్లు వేసుకుంటారు, ఫుల్గా ఫొటోస్ తీసుకుంటారు. అందరూ ఫుల్ హ్యాపీసే. ఇలాంటి టైంలో రొమీనా తన ఫ్రెండ్స్ గురించి ఒక ఫ్యామిలీకి చెప్తున్నప్పుడు రొమీనా హస్బెండ్ ఏరియల్ ఆ పార్టీలో ఉన్న ఒక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడడం చూస్తుంది. దాంతో ఆమెకి డౌట్ వచ్చి తన ఫోన్ నుంచి ఒక నెంబర్కి కాల్ చేస్తే ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేస్తుంది. దాంతో ఈ మనమనమే నిజమవుతుంది. రొమీనా మళ్ళీ కాల్ చేస్తే ఆ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేస్తుంది. కానీ రొమీనా ఏం మాట్లాడదు. ఆ అమ్మాయి చుట్టుపక్కల చూస్తే రొమీనా చేతిలో ఫోన్ ఉండడంతో ఆమె తనకు కాల్ చేసిందని ఆ అమ్మాయికి అర్థమయ్యి టెన్షన్తో పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఇంకేంటి సంగతులు అని ఏదో కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ అమ్మాయి ఎంత ఆస్కార్ యాక్టింగ్ చేసినా అప్పటికే రొమీనాకి మొత్తం అర్థమవుతుంది. రొమీనా ఏరియల్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి అడుగుతుంది. ఓ తన పేరు లోరా, నా కోవర్కరే, ఎందుకు అడుగుతున్నావు అని ఏరియల్ అడుగుతాడు. ఆ అమ్మాయి పేరు లోరా,
ఆ అమ్మాయి నీ కోవర్కర్ అయితే నీకు గిటార్ నేర్పించే టీచర్ అని అప్పట్లో నాతో ఎందుకు అబద్ధం చెప్పింది? ఇంతకు ముందు ఒకసారి నీ ఫోన్కి ఈమె నెంబర్ నుంచి కాల్ వస్తే నేనే లిఫ్ట్ చేశా. ఆమె అప్పుడు నీ గిటార్ టీచర్ అని చెప్పి నాతో చెప్పింది. అప్పుడే నాకు డౌట్ వచ్చి ఆ నెంబర్ని సేవ్ చేశా. ఇప్పుడు కాల్ చేస్తే ఆ అమ్మాయి లిఫ్ట్ చేసింది. ఇప్పుడు చెప్పు, ఆమె ఎందుకు అబద్ధం చెప్పింది అంటావు అని రొమీనా అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు అని ఏరియల్ అంటాడు. అబద్ధం చెప్పక ఏరియల్, ఆమెతో నీకు ఎఫ్ఐఆర్ ఉంది కదా అని రొమీనా అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు రోమి? నాకు ఆ అమ్మాయికి పెద్ద పరిచయం ఏమీ లేదు, ఏదో కోవర్కర్ కదా, అప్పుడప్పుడు మాట్లాడుతుంటానంతే అని ఏరియల్ అంటాడు. అయితే ఇదే విషయం ఆమెను అడుగుతానుండు అని రొమీనా వెళ్తుంటే ఏరియల్ ఆమెను ఆపి, ఇప్పుడు గొడవ చేయొద్దు, అవును నువ్వు చెప్పింది నిజమే, ఆమెతో నాకు ఎఫ్ఐఆర్ ఉంది అని ఏరియల్ ఒప్పుకుంటాడు. దాంతో రొమీనా ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఏరియల్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. రొమీనా ఏడుస్తూ ఆ బిల్డింగ్ టెర్రస్కి ఎక్కి అక్కడి నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటుంది. అయితే అదే టైంలో అక్కడున్న ఒక షెఫ్ రొమీనాని ఆపి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నా హస్బెండ్ నన్ను మోసం చేశాడు, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని రొమీనా ఏడుస్తుంది. చూడు, ఇది కొత్త ఏం కాదు, చాలామంది హస్బెండ్స్ ఇలాగే చీట్ చేస్తారు. అంతెందుకు, వైఫ్స్ కూడా చీట్ చేస్తారు. కింద పార్టీలో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజాయితీగా ఉంటారనుకుంటున్నావు? సంసారం అన్నాక ఇలాంటివన్నీ మామూలే. అతనంటే ఇష్టం ఉంటే అడ్జస్ట్ అయ్యి కాపురం చేయి, లేదంటే డైవర్స్ తీసుకో, అంతేగాని నీ జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నావు అని ఆ షెఫ్ చెప్తాడు. నీ పొజిషన్లో నేనుంటే కింద పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి నిజం చెప్పి అతనితో మాట్లాడి ఇంక నీకు నాకు మధ్య ఏం లేదు, డైవర్స్ తీసుకుంటా అని చెప్పేస్తా. కాబట్టి ఇంక నువ్వే ఆలోచించుకో ఏం చేయాలని అని ఆ షెఫ్ చెప్తాడు. ఇంతవరకు అంతా బాగానే ఉంది కదా, ఇంకిక్కడి నుంచి మొదలవుద్ది చూడండి అసలు మ్యాడ్నెస్. పాపం ఆ షెఫ్ చెప్పిన మాటలకి రొమీనా బాగా ఇంప్రెస్ అయిపోయి ఆ షెఫ్ని హగ్ చేసుకుంటుంది. అక్కడితో ఆపచ్చు కదా, ఆపదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంటిమేట్ అవుద్ది. రొమీనా కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఏరియల్ రొమీనా అండ్ ఆ షెఫ్ రొమాన్స్ చూసి ఓ షిట్ మ్యాన్ షిట్ అని ఫ్రస్ట్రేట్ అయ్యి వామిటింగ్ చేసుకుంటాడు. నన్ను మోసం చేసావు కదా, ఇప్పుడు నేను కూడా నేను మోసం చేస్తా. నన్ను పెళ్లి చేసుకున్నావుగా, ఇంక నీ ఆస్తి మొత్తం నేనే తీసుకుంటా. ఇవ్వను అంటే కోర్టులో కేసెస్ మరీ లాక్కుంటా. అంతేకాదు నాకు నచ్చిన వ్యక్తితో తిరుగుతా, నచ్చినట్టుంటా. కానీ నీకు నచ్చింది మాత్రం నేను ఏదీ చేయను. అయినా నువ్వేం చేయలేవు. నన్ను మోసం చేసినందుకు నీకు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చరు పెడతా అని చెప్పి రొమీనా కిందకు వెళ్ళి మళ్ళీ అందరితో కలిసి డ్యాన్స్ వేసి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంటుంది. అక్కడున్న ఏరియల్ గర్ల్ ఫ్రెండ్ని గిరగరా తిప్పి విసిరేస్తుంది. ఆ అమ్మాయికి దెబ్బలు తగులుతాయి. మరోపక్క ఆ షెఫ్ ఏమో జరిగిందంతా తన తోటి వాళ్ళకి చెప్పేస్తాడు. రొమీనాకి ఇంకా కోపం తగ్గక అందరితోనూ పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంక చేసింది చాలు, ఆపుతావా? నేనేదో పెద్ద నేరం చేసినట్టు అలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, అందరి ముందు నా పరువు మొత్తం తీసావు కదా అని ఏరియల్ ఏడుస్తాడు. ఓడి అమ్మ, పెద్ద యాక్టర్ వచ్చాడు రోయ్, ఏ కెమెరామెన్ ఇలా రా అమ్మ, నా మొగుడు మంచిగా యాక్టింగ్ చేస్తున్నాడు, మంచిగా వీడియో తీ, మా పెళ్ళి కదా, ఇలాంటి మంచి మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి అని రొమీనా అంటుంది. దాంతో ఏరియల్ వాళ్ళమ్మ రొమీనాని కొట్టే ప్రయత్నం చేస్తుంది. అందరూ ఆమెను ఆపుతారు. తర్వాత డాక్టర్స్ వచ్చి ఇద్దరిని కామ్ డౌన్ అవ్వమంటారు. ఛీ, పోతే పోయింది పరువు అని చెప్పి ఏరియల్ ఒక పెగ్గేసి కేక్ కట్ చేసి తర్వాత రొమీనా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేసావు, జరిగిందేదో జరిగిపోయింది, ఇంక ఇవన్నీ వదిలేద్దాం, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, ఏమంటావు అని ఏరియల్ రొమీనాని అడుగుతాడు. రొమీనా కూడా అందుకు ఒప్పుకుంటుంది. అక్కడితో ఈ 6వ స్టోరీ ఎండ్ అవుద్ది. అదండి వైల్డ్ టేల్స్ మూవీలో ఉన్న ఈ 6 స్టోరీస్. ఇందులో మీకు ఏ స్టోరీ నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఎప్పుడూ చెప్పినట్టే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.